హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో టమాటో ఇంకా ఎగ్ పులావ్ అండి. చాలా టేస్టీగా ఈ స్టైల్లో చేస్తే సింపుల్గా చాలా బాగుంటుంది. ఇదైతే మనకి 10-15 నిమిషాల్లో చక్కగా ఈజీగా రెడీ అయిపోతుంది. 10 నుంచి 15 నిమిషాల్లో చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. దీంతోపాటు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసుకున్నాము. టోటల్గా ఈ మొత్తం అంతా కూడా మనకి బ్రేక్ఫాస్ట్ ఈ ప్రాసెస్ అంతా మనం ఇదంతా చేసుకోవడానికి మనకు 1 అవర్ 15 మినిట్స్లో చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చి దోసల పిండి అండి. ముందుగా అయితే ఈ దోసల పిండి ముందు రోజే మనము ప్రొద్దుట నానబెట్టేసుకొని 1 గ్లాసు మినపప్పుకి 2.5 గ్లాసులు రైసు నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని అలా ఉంచేసుకుంటే ఓవర్ నైట్ అంతా కూడా చక్కగా ఫెర్మెంటేషన్ అయ్యి చక్కగా దోసల పిండి అయితే ఇలా చాలా బాగుంటుందండి. ఇదైతే మనం తినేదాన్ని బట్టి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాకైతే 4 డేస్ వరకు కూడా వస్తుందండి. చక్కగా ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా అయితే మనం రైస్ అయితే నానబెట్టేసుకుందామండి పులావ్ కోసము. నేనైతే 1.5 గ్లాస్ వరకు రైస్ వేస్తున్నాను. ఈ 1.5 గ్లాస్ రైస్కి అయితే 4 టమాటాస్తో 4 ఎగ్స్తో నేను టమాటా పులావ్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ముందైతే వాటర్ వేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే దీంతో పాటు నేను పల్లీ చట్నీ కూడా చేస్తున్నానండి. అంటే దోశలకి కాంబినేషన్ పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను. పల్లీలు అయితే నైటే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కావాలంటే తాలింపులు కూడా నైటే చేసుకొని మనం మార్నింగ్ జస్ట్ చట్నీ ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. దీంతోపాటు పెరుగు చట్నీ అండి. సింపుల్గా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కల్లాగా. దీంట్లోంచి కొంచెం తీసుకొని కొంచెం కర్డ్ వేసేసుకొని ఇలా జస్ట్ చేత్తో ఫాస్ట్గా మిక్స్ చేసినా సరిపోతుందండి. మామూలుగా అయితే మనం పెరుగు చట్నీ అనేది మిక్సీ అది పట్టి ఎక్కువ క్వాంటిటీ ఉంటే అలా మిక్స్ చేస్తాము. కానీ అలా కాకుండా ఇలా సింపుల్గా చేత్తో మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ లైట్గా సాల్ట్ అండి. సాల్ట్ ఎప్పుడు కూడా పెరుగు చట్నీలో చాలా తక్కువగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా చేత్తో బాగా దీన్ని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మన పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో మనం వచ్చి ఇప్పుడు ఎగ్స్ని ఒక 4 ఎగ్స్ని కూడా ఒక బౌల్లోకి బ్రేక్ చేసి తీసుకుందామండి. ఇప్పుడు ఇది వచ్చి మనము దీన్ని ఆమ్లెట్లా వేసుకుంటాము. సో ఈ 4 ఎగ్స్ని దీంట్లో వేసేసుకొని దీన్ని కొంచెం బాగా మ్యాష్ చేసుకుందాము. ఇలా చేసుకునే ఎగ్ పులావ్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చాలా మనకి ఎప్పుడు తినాలనిపించిన సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఈ ఎగ్స్ అన్నీ కూడా కొంచెం దీన్ని ఇలా బీట్ చేసుకుందాము. ఇలా బాగా ఇదంతా మొత్తం అంతా కలిసేలాగా ఇలా బీట్ చేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న దాంట్లోంచి నేను కొన్ని ఆనియన్స్ అయితే దీంట్లోకి మిక్స్ చేసుకుంటానండి. ఇప్పుడు జస్ట్ ఇలా అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని జస్ట్ కొన్ని అండి, మరి ఎక్కువగా అవసరం లేదు. జస్ట్ కొన్ని ఆనియన్స్ లైట్గా వేసుకొని దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం లైట్గా అయితే సాల్ట్ కూడా వేసుకుందామండి. చాలా తక్కువగా వేసుకోవాలండి, మరి ఎక్కువ కాకుండా కొంచెంగా లైట్గా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని వచ్చి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరలోంచి కొంచెం లైట్గా కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం టమాటా పీసెస్ కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకునే పులావ్. మనకి చాలా సింపుల్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. సో ఇలా టమాటాను కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందామండి. మిక్స్ చేసిన వెంటనే వేసుకోవచ్చు. దీన్ని మనం పక్కన పెట్టక్కర్లేదు. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులోకి వేసుకుందాం. ఇలా చిన్న కడాయిలో ఉంటే మనకి చక్కగా ఒత్తుగా బాగా వస్తుందండి. చక్కగా ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. మీరు వీళ్ళని బట్టి దీన్ని ఆమ్లెట్లా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ లాంటిది పెట్టేసుకొని ఇందులోకి అయితే మనం ఇంట్లో చేసిన నెయ్యి అండి, ప్యూర్గా నెయ్యి వేసుకుందాము. నేనైతే ఇంకా కంప్లీట్గా నెయ్యే వేస్తున్నాను. మొత్తం నెయ్యి వేసుకొని దీంట్లో కొంచెం కావాలంటే మీరు లైట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మనం తీసుకున్న గ్లాసున్నర రైస్కి మనకైతే ఒక పెద్ద సైజులో ఉంటే ఒక 2 ఆనియన్స్, చిన్నగా ఉంటే 3 ఆనియన్స్ కరెక్ట్గా సరిపోతాయి. సో అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోగా మనం ఆమ్లెట్ని కూడా టర్న్ చేసుకుందాము. ఇలా కొంచెం పైన లైట్గా కొంచెం హాఫ్ బాయిల్ అయినప్పటికీ మనం కుక్ చేసుకుని ఇలా టర్న్ చేసేసుకుంటే చక్కగా మన ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. ఇంతేండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. టర్న్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఈ 3 జస్ట్ 2 వేసి చెప్పిన కొన్ని లైట్గా వేసుకుందామండి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పిడి పుదీనా, గుప్పిడి కొత్తిమీర వీటిని శుభ్రంగా నైటే కడిగేసుకొని మనం బాక్సుల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్కి చాలా సింపుల్ అవుతుందండి. ఎందుకంటే ఆకుకూరలు కడగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నైటే మనం వీటిని కడిగి పెట్టేసుకుంటే మార్నింగ్కి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్ మనకి. సో దీంతోపాటు టమాటా అండి. టమాటా అయితే నేను మార్నింగే కట్ చేసుకున్నాను. ఇలా ఒక 4 టమాటాస్ తీసుకొని దీంట్లో బాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇదంతా బాగా మగ్గిపోయేలాగా హైలో పెట్టుకొని మన దగ్గరుండి ఫాస్ట్గా మనం కుక్ చేసుకోవచ్చండి. మనం వేరే పని ఏదైనా పక్కన బ్రేక్ఫాస్ట్ గురించి అది చూసుకుంటున్నప్పుడు అయితే స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోవడం కంపల్సరీగా చేసుకోవాలండి. లేకపోతే మాడిపోతూ ఉంటాయి. హైలో పెట్టేసుకోవడం కాకుండా తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆమ్లెట్ని మనం పీసెస్లా కట్ చేసుకుందామండి. ఇలా మొత్తాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే ఆ పులావ్లో వేసినప్పుడు కూడా చూడ్డానికి చాలా ఎపీరియన్స్ వైజ్ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చాలా సింపుల్గా కూడా పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా హెల్తీగా కూడా మనం ఇలా చేసి పెట్టచ్చు. మీరు కావాలంటే ఈ ఆమ్లెట్ వేసిన ఈ బ్యాటర్లోకి క్యారెట్, బీట్రూట్
ఇలా ఫ్రెంచ్ బీన్స్ చిన్నగా ముక్కలా తరిగి కూడా మీరు తినేలా ఉంటే వేసుకోవచ్చు. అది ఇంకా హెల్తీగా ఉంటుందండి. చక్కగా పిల్లలు ఇష్టపడతారంటే అలా వెజిటేబుల్స్ కూడా చక్కగా వేసుకొని ఇలా మనం ఆమ్లెట్లా వేసేసుకొని పులావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా సింపుల్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా ఇది చక్కగా. సో ఇలా ఇప్పుడు ఇవన్నీ కూడా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ కూడా ఇంతేనండి. సో ఇలా చాలా బాగుంటుందండి. ఇలా తినడానికి కూడా మామూలుగా బ్రేక్ఫాస్ట్ టైం కూడా ఎప్పుడైనా కూడా ఇలా కూడా చేసి పెట్టచ్చు. పిల్లలు తినడానికి చక్కగా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతే మనకు మొత్తం అంతా కూడా బాగా దగ్గరికి అయిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ వేసుకుందాము. కొంచెం పెద్ద స్పూన్తో నేను 1 స్పూన్ వేసుకుంటున్నానండి. కూడా బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన ఇంట్లో చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ వరకు కూడా చాలా బాగా స్టోరేజ్ ఉంటుందండి. సో ఇది వచ్చి మనకి గరం మసాలా అండి. ఇది కూడా మన ఛానల్లో చేసిందే. చాలా సింపుల్గా మనం దీన్ని చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే చాలా చక్కగా మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనకి 6 మంత్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా స్టోరేజ్ కూడా ఉంటుందండి ఈ గరం మసాలా కూడా. సో ఇప్పుడు దీంట్లోకి రైస్ అంతా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కొంచెం ఒక 1 మినిట్ అయితే మనం జస్ట్ దీన్ని ఇలా మనం ఫ్రై చేసుకుందామండి. 1 మినిట్ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాము. 1 మినిట్ ఇలా కొంచెం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై ఇందులోకి వేసుకుందామండి. వాటర్ అయితే మనం తీసుకున్న 1.5 గ్లాస్కి 3 గ్లాస్ అయితే వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. అంతకుమించి అవసరం లేదండి. జస్ట్ ఇలా వేసుకొని దీన్ని ఒకసారి బాగా హైలో పెట్టేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ కూడా మనకి ఎంత కావాలో కరెక్ట్గా చూసుకొని టేస్ట్కి సరిపడట్టుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. ముందుగా మిక్స్ చేసుకొని ఇలా అయితే కళ్ళుప్పు అయితే వేస్తున్నానండి. వేసుకొని దీన్ని కొంచెం ఇలా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇప్పుడు కంప్లీట్గా మూతని ఇలా కవర్ చేయకుండా మనం కుక్కర్ని జస్ట్ ఇలా హాఫ్గా కవర్ చేసి అలా పక్కన పెట్టి హైలో పెట్టేసుకుందామండి. ఈలోగా బ్రేక్ఫాస్ట్లోకి కానీ మనం లంచ్లోకి కానీ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సాలెడ్ కోసము ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇదైతే మనకి కుక్ అయిపోయిందండి. ఇలా హైలో పెట్టేసుకొని కుక్ చేయడం వల్ల ఫాస్ట్గా అయిపోయింది 2 మినిట్స్లోనే. ఇలాగే స్టవ్ని హైలోనే పెట్టేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న ఈ పీసెస్ని ఆమ్లెట్ పీసెస్ని ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా కంప్లీట్గా వేసేసుకొని జస్ట్ లైట్గా ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మరి హెవీగా కాకుండా జస్ట్ కొంచెం అలా పైన లైట్గా మనం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కవర్ చేసుకుందామండి. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని దీన్ని ఒక విజిల్ కంప్లీట్గా వేస్తే సరిపోతుందండి. జస్ట్ ఒక విజిల్ వేయించేసుకుంటే మనకి జస్ట్ అలా 1 మినిట్లోనే మనకి ఫాస్ట్గా కూడా విజిల్ కొట్టేస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 1 విజిల్ వేయించేసుకొని దీన్ని అలా 1 విజిల్ వేయించిన తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా వదిలేసి స్టవ్ మీద అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్యాన్ మీద పెట్టేసుకుందామండి. ఇలా ప్యాన్ మీద పెట్టుకొని ప్యాన్ పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ మాత్రం హైలో పెట్టేసుకుందాము. 2 మినిట్స్ హైలో పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ అలా పక్కన వదిలేస్తే చక్కగా మన పులావ్ ఈజీగా రెడీ అయిపోతుందండి. మన క్యారీస్ టైమింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. పులావ్ అయితే మాత్రం 10 to 15 మినిట్స్లో చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు. ఈలోగా మనం దోశల్లోకి చట్నీ కూడా తాలింపు వేసుకుందామండి. ఇలా ఎన్ని కూడా తాలింపులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ వాటర్ వేసుకుందామండి. కూల్ వాటర్ వేసిన తర్వాతే మనం దీంట్లోకి చట్నీ వేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనం తాలింపుల్లో చట్నీ వేస్తే అది కొంచెం కుక్ అయిపోయి చట్నీ హార్డ్గా తయారైపోతుందండి. కాబట్టి కొంచెం కూల్ వాటర్ వేసుకొని ఆ తర్వాత ఇందులోకి చట్నీని ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే చక్కగా మన చట్నీ దోశల్లోకి టేస్టీగా రెడీ అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ కోసం కూడా చక్కగా మన చట్నీ కూడా మార్నింగ్ ఈ టైమింగ్లోనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దోశలు వేసుకుందామండి. ఈ దోశల్లోకి మనకి చక్కగా ఫెర్మెంటేషన్ అయ్యి ఈ బ్యాటర్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. సో ఇలా దోశలు కూడా ఈజీగా వేసుకోవచ్చండి ఇదే టైమింగ్లో. ఈ మొత్తం కంప్లీట్గా నాకైతే 1 అవర్ 15 మినిట్స్లో అయితే మొత్తం ప్యాకేజ్తో పాటు ప్యాక్ చేసే టైమింగ్ కూడా కంప్లీట్గా అయిపోయింది మనకి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది వచ్చి బటరు, మనం ఇంట్లో చేసిన బటర్ అండి. చక్కగా దోశల మీదకి ఇలా బటర్ కూడా వేసి పెడితే హెల్తీగా దోశ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారంటే ఈ స్టేజ్లో ఆనియన్స్ అవి కూడా వేసుకొని దోశలు కూడా ఈజీగా వేసుకోవచ్చు. మనం కటింగ్ చేసుకున్నప్పుడే ఆనియన్స్తో పాటు దాంతో కట్ చేసుకుంటే ఇలా దోశలు వేసేటప్పుడు ఈజీగా దీని మీద స్ప్రింకిల్ చేసుకొని ఆనియన్ దోశ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి మార్నింగ్. అంటే మా పిల్లలు ప్లెయిన్గా తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఈసారి వాళ్ళకి ప్లెయిన్గానే వేశాను. సో మన ప్రెషర్ కూడా పోయిందండి. ఇది కుక్కర్ కూడా చక్కగా మన పులావ్ కూడా ఈజీగా రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని మనం క్యారేజ్ని ప్యాక్ చేసేసుకోవచ్చండి. చక్కగా ఇలా అయిపోయింది. మొత్తం అంతా కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దాని మీద అలా వదిలేద్దామండి. ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దోశలు కూడా మనం టిఫిన్ కోసం పిల్లలకి ఇది ప్లేట్లో వేసుకుందామండి. ఇంకా ఇలా ఒక 2 దోశల వరకు నేను ప్లేట్లో వేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లోకి ఇది పైనాపిల్ జ్యూస్ అండి. మనం పైనాపిల్ నైటే కట్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని ఉంచుకుంటే మార్నింగ్ చాలా ఈజీగా మనకి జ్యూస్ అయిపోతుంది. దీంట్లోకి అయితే నేను షుగర్ ఫ్రీ యూస్ చేస్తున్నానండి. షుగర్ కాకుండా మ్యాక్సిమం పిల్లలకి తినడానికి తాగడానికి దేనికైనా కూడా షుగర్ ఫ్రీ యూస్ చేస్తే కొంచెం వాళ్ళకి ఈ ఏజ్ నుంచే బాగుంటుందండి. సో దీనికి ఇలా మిక్స్ చేసుకొని దీంతోపాటు 2 స్లైసెస్ కూడా పెట్టాను. ఇలా పైనాపిల్ స్లైసెస్, చట్నీ, దోశలు ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చక్కగా రెడీ చేసుకున్నామండి. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం క్యారేజ్ని ప్యాక్ చేసుకోవచ్చు. చక్కగా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అయితే ఈ పులావ్ అండి
ఇలా చక్కగా టేస్టీగా బాగుంటుందండి. వేడివేడిగా చక్కగా ఒక హాట్ బాక్స్లో దీంట్లో వేసేసుకుని ఇచ్చేసిన చక్కగా బాగుంటుంది. సో ఇలా ఒక 2 బాక్సెస్లో అయితే నేను ఈ పులావ్ వేస్తున్నానండి. కావాలంటే పిల్లలు ఫ్రెండ్స్ ఎవరైనా తింటారంటే వేరే బాక్స్లో కూడా మనం విడిగా వేసి పెట్టి ఇవ్వచ్చు. సో ఈ క్యారేజ్లోకి అయితే నేను ఒక 2 బాక్సెస్లో అయితే ఈ పులావ్ వేసుకున్నాను. సో దీంట్లోకి ఒక దాంట్లోకి అయితే సాలెడ్ అండి, సాలెడ్ సలాడ్ ఏదైనా కూడా ఒకటే. సో దీన్ని ఇందులోకి వేసుకుందాము బాక్స్లోకి. చక్కటి ఫైబర్, ఇది మనకి ఫైబర్ ఫుడ్. పిల్లలకి ఇలా సలాడ్ని అలవాటు చేస్తే చక్కగా చాలా బాగుంటుందండి. పిల్లలు తినే ఏ ఫుడ్గానే యాడ్ చేసిస్తే బాగుంటుంది. సో దీంతోపాటు మనకి చక్కటి ప్రోటీన్ గల పెరుగు చట్నీ అండి, ఇంట్లో ఫ్రెష్ పెరుగుతో మనం చేసుకున్న పెరుగు చట్నీ. దీన్ని మార్నింగ్ మనం ఇలా మిక్స్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే నైట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న టైం ఉండదంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇంతేనండి మన లంచ్ ప్లానింగ్. ఈరోజు చక్కగా విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్తో కలిగిన లంచ్ ప్లానింగ్ ఈరోజు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా చక్కగా 2 బాక్సెస్లోకి ఇలా పులావ్ వేసేసుకొని ఇలా ఒక బాక్స్ సలాడ్ ఇంకా పెరుగు చట్నీ వేసుకొని ప్యాక్ చేసుకున్నామండి. ఇంతేనండి. ఇలా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇంకా మంచిగా చేసున్నాను చూడండి. ఇంకా నేను ముందు రోజుల్లో కూడా ఇంకా మంచిగా వీడియోస్ అవి చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.